అసెంబ్లీ సమావేశాల తొలి రోజే కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన సెగ గట్టిగా తగిలింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరయ్యారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీకి హాజరయ్యే ముందు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ తీరుపై అసెంబ్లీ బయట నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సమయంలో గట్టిగా తమ నిరసనను తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరగడం కోసం వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీకి హాజరయ్యే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ప్రాంగణం బయట నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించి అసెంబ్లీ బయట నుండి లోపలికి నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొన్నారు. వైఎస్ జగన్ తో పాటు మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ లోపల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగించింది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. జంగిల్ రాజ్ నశించాలి అంటూ నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఆందోళన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన అనంతరం సభ నుండి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం నిర్వహించారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 17 పని దినాల్లో సభా వ్యవహారాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 14న అసెంబ్లీలోను, మండలిలోనూ సాధారణ వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశాలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.